వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. అదో ఇంటర్నేషనల్ స్కూల్, లక్షల్లో ఫీజులు వసూలు, పిల్లల భద్రత మాత్రం దేవుడేరు. ఏమైనా జరిగితే గుట్టు చప్పుడు కాకుండా మ్యాటర్ని సెటిల్ చేస్తారు. విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడతారు. ఎంత జాగ్రత్త పడినా ఆ నోటా ఈ నోటా పడి విషయం బయటికి రాకైతే మానదు. ఆ స్కూల్లో ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తే ఏం జరగలేదని బొంకేస్తారు. ఎవిడెన్స్ లేదన్న కాన్ఫిడెన్సో లేక బడా లీడర్ల అండ ఉందో తెలియదు కానీ మీడియాను సైతం బెదిరించేస్తున్నారు. ఇదంతా జరిగింది ఎక్కడో మారుమూల కుగ్రామంలో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మన్నగూడలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఓ ఉదంతం. మనిషి జీవిత క్రమంలో విద్యార్థి జీవితం అనేది ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుందో మనందరికీ తెలిసిందే. అక్కడ పడిగే తప్పటడుగులు ఆ జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తాయి. అలాంటి స్కూల్లో ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకోవట్లేదు అని అంటే, మరి వాళ్ళు ఏం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ప్రస్తుతం మన్నగూడలోని శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థిని, అదే క్లాస్కు చెందిన మరో విద్యార్థి న్యూడ్ ఫొటోస్ తీశాడు. వాటిని తీసుకెళ్లి ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే విషయం పోలీసుల వరకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. అమ్మాయి జీవితం నాశనం అవుతోందని బాధితురాలి తల్లిదండ్రులను అయోమయంలోకి నెట్టడంతో వారి విషయాన్ని పోలీసులకు సైతం చెప్పలేదు. స్కూల్లోనే పంచాయతీ పెట్టేసి సదరు ఫోటోలను డిలీట్ చేయించారు. స్కూల్లో చదువుతున్న తోటి విద్యార్థులను సైతం భయపెట్టి లొంగ తీసుకొని విషయాన్ని బయటపడకుండా మేనేజ్ చేశారు. పోలీసులను అడిగితే విషయం మాకు తెలియదంటారు. స్కూల్ ప్రిన్సిపల్ని అడిగితే జరిగిన విషయాన్ని అంగీకరించిన ఆధారాలు లేవని, వార్త ప్రసారం చేస్తే సుప్రీంకోర్టుకైనా వెళ్తానంటూ మీడియాను సైతం బెదిరించడం కోసమేర పని చెప్పుకోవాలి. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఎంత మ్యానిపులేట్ చేశారు, బయటికి రాకుండా ఎంత జాగ్రత్త పడ్డారు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుత సమాజంలో స్కూల్ పిల్లల చదువులు అనేది తల్లిదండ్రులకు ఎంత భారంగా మారింది. ఎందుకంటే స్టాండర్డ్ విద్యను ఇవ్వకపోతే మా పిల్లల జీవితాలు ఎలా ఆగమవుతాయో అన్న భయము వాళ్ళ మెదడులో నిండిపోయింది. అది ఎంతలా అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ మొన్న జరిగింది. ఈ పోటీ ప్రపంచంలో నా పిల్లలు బ్రతకలేరు అని ఓ తండ్రి అనుకొని ఆ పిల్లల్ని కడతేర్చేదాకా వెళ్ళారు అని అంటే స్కూల్ లైఫ్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత కాస్ట్లీ అయిపోయింది, ఎంత పరిగెత్తాల్సి వస్తుంది, పిల్లల్ని ఎంత టెన్షన్ టార్చర్ పెడుతున్నామో మనం చూస్తున్నాం. అంటే లక్షల ఫీజులు తీసుకుంటూ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది, అసలు స్కూళ్ళకి ఫోన్స్ ఎలా అలౌ చేస్తున్నారు, వాళ్ళు క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళేంత వరకు అసలు ఉన్నంత ఆ 8 hours పిల్లలు ఏం చదువుతున్నారు, తోటి విద్యార్థితో ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు అని అంటే ధనార్జనే ధ్యేయంగా విద్యను ఎలా అమ్ముకుంటున్నారు అనేది మనందరికీ తెలిసిందే. కానీ తోటి విద్యార్థులతో ప్రవర్తించే తీరును కూడా వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. వాళ్ళకు తెలియకుండా వాళ్ళ న్యూడ్ ఫొటోస్ని సంపాదించేసి సోషల్ మీడియాలో పెట్టేసి ఒక అమ్మాయి జీవితాన్ని నడి రోడ్డు మీద పెట్టినా కూడా ఆ స్కూల్ స్పందించట్లేదు అని అంటే నిజంగా ఎంత దారుణమైన విషయం ఇది. ఇక ఈ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి విషయం తెలిసిన తర్వాత మేము అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రిన్సిపల్ గారు బొంకిన తీరు కావచ్చు, ఇందాక నేను చెప్పినట్టుగా సుప్రీంకోర్టుకైనా మేము వెళ్ళి తేల్చుకుంటాము అనేసి అని, అంటే ఇన్సిడెంట్ జరిగింది అది మా పరిధి కాదు అంటూ ఎంత చేతులు దులిపాడు. నేను చెప్పడం ఎందుకు, ఆయన ఏం మాట్లాడారో మీరే వినండి. నా చిల్డ్రన్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఐ హావ్ రైట్ నో సార్ టు గివ్ అప్. అది నా వైపు నుంచి నేను ఒక్కటి చెప్తున్నాను సార్, ఇందులో క్లియర్గా
మీరు ఎంత ముందుకెళ్ళి ఏం చూసినా కూడా అక్కడ దేర్ ఈస్ ఓన్లీ 5% ఆఫ్ ఇష్యూ విచ్ ఇస్ హ్యాపెన్. ఓకే, ఆ 5% కూడా పేరెంట్స్ ఒకవేళ సీరియస్ గానో లేకపోతే ఏదైనా ఇష్యూ అయ్యి వాళ్ళ ఇబ్బంది అయి ఉన్నట్లయితే దాన్ని ఆబ్వియస్లీ ఇట్ విల్ గో బియాండ్ దట్. వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని చిన్న పొరపాటు ఓకే జరిగింది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి ఈ అబ్బాయి కూడా సారీ చెప్పాడే చెప్పింది. అది కూడా విత్ కన్సెంట్ ఆఫ్ పోలీసెస్, నాట్ ఇన్వాల్వ్ ప్రిన్సిపల్ ఇన్ దిస్, నాట్ ఇన్వాల్వ్ స్కూల్ మేనేజ్మెంట్. అది వాస్తవం. ఇది క్లారిటీ నా వైపు నుంచి. ఎందుకంటే వేరే పిల్లల యొక్క వేరే పేరెంట్స్ యొక్క వాళ్ళ కన్సెంట్ లేకుండా మాట్లాడడం నా రైట్ కాదు, అది నాకు కరెక్ట్ కాదు. ఎందుకు లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళతో మనం కూడా కరెక్ట్గా చెప్పడం కరెక్ట్. నేను ఉన్నప్పుడైతే నేను అక్కడ ఉన్నట్లయితే చెప్పగలను. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు దే హ్యావ్. అండ్ ఒకటి సార్, వాళ్ళు ఎగ్జామ్ హాల్ టికెట్ స్కూల్లో నుంచి మనం హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత, సంతకం తీసుకున్న తర్వాత, మీరు కూడా ఎగ్జామ్స్ రాసినట్టు, మీరు చిన్నపిల్లలు, మీరు కూడా 10, 12 రాసిన వాళ్ళు ఒకసారి ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యి మీరు రాస్తారు ఎగ్జామ్స్. రాసేటప్పుడు ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెన్ అట్ హోమ్ వీ విల్ నాట్, నేను మాట్లాడడానికి ఉండదు. ఒకసారి స్కూల్ చైల్డ్ పాస్డ్ అవుట్ అయింది నా స్కూల్లో, ఒకవేళ ఇక్కడ కూర్చొని స్కూల్లో ఏమైనా జరిగి ఉన్నట్లయితే ఐ ఆమ్ 100% రెస్పాన్సిబుల్, దానికి నేను ఒప్పుకుంటాను. అండ్ నేను కూడా కౌన్సిలింగ్ వాళ్ళతోనే సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతాయని నేను కూడా టెక్నికల్గా సౌండ్ కొన్ని విషయాల్లో నాకు తెలుసు కాబట్టి ఎట్లా జరుగుతుందో సమాజంలో నేను కూడా కౌన్సిలింగ్ చేపిస్తాను. 100%. ఐఎమ్ a founder principal 10 years in this university. I am from Ramakrishna. ఒక స్కూల్ విద్యార్థులే అనే పేరు ఉంటుంది కదా. I am from Ramakrishna. Okay. Once you got to know about my not how really and everything you will tell me. I'll tell you. Now take an example. Affiliation is happening to me. Section increasing ka affiliation is happening. Every point to point నేను రీడ్ చేసి అండర్లైన్ చేసుకొని ఏమేమి ఎట్లా నీట్గా సబ్మిట్ చేయాలనే వ్యవస్థతో వెళ్తాను. మీరు చూడండి ఏమేమి కావాలి, ఎట్లా కావాలి అనేది ప్రాపర్గా. ఐ విల్ నాట్ డిపెండ్ ఆన్ సమ్మన్, నేనే ప్రాపర్గా సిస్టమేటిక్గా వెళ్తాను. మీరు ఇప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు కూడా చూడొచ్చు హౌ ఐ రన్ ద స్కూల్. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పిల్లలు ఎంత కంఫర్టబుల్గా వచ్చి ప్రిన్సిపల్ క్యాబిన్కి వచ్చి మాట్లాడుతున్నారు, ఎట్లా దే ఆర్ డూయింగ్ దట్ ఈస్ ద వే హౌ ఐ హ్యాండిల్ ఇట్. అండ్ ఒకటేమంటే ఇట్ ఈస్ హ్యాపెన్ కంప్లీట్లీ అట్ హోమ్. లాక్ వాళ్ళ దగ్గర ఉంది, కీ వాళ్ళ దగ్గర ఉంది. సమస్య నా దగ్గరకు వచ్చి అడిగితే దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు, మీరు కూడా రెస్పాన్సిబుల్ కాదు. సరే సార్, అది ఈ వర్షన్ మీరు ఇచ్చారు, అదే వర్షన్ నేను వాడేస్తాను. మీరు ఏమైనా చేయండి సార్, ఐ విల్ నాట్ బాదర్. ఒకటేమంటే నేను వెరీ క్లియర్, నా వైపు నుంచి తప్పు జరగలేదు. నేను మీకు, మీరు వచ్చి నన్ను అడిగారు, నేను ఇచ్చాను. నేను వార్త వేసే రైట్ కూడా మీకు లేదు. ఎందుకు చెప్తాను చెప్పండి. మీకు రీజన్ ఏమంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ వితౌట్ దేర్ కాంప్రమైజింగ్, మీరు వేసినారనుకో దే విల్ క్వశ్చన్ యూ. నేనేం క్వశ్చన్ 100% క్వశ్చన్ చేయండి. నేనేం చేయను. You can do it, sir. మీరు ఏమైనా చేయండి. సర్టన్ ఎక్స్టెంట్ నేను ఏమంటున్నానంటే, మీరు ఇందులో నాకు తప్పు లేదు కాబట్టి నేను సుప్రీం కోర్టు వరకు అయినా రెడీ. నేనేం చెప్తున్నా అంటే, ఇది నా పరిధిలోకి రాదు. ఐ షుడ్ నాట్ కమెంట్ ఆన్ ఇట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. పేరెంట్ దే హ్యావ్ కమ్, ఐ హ్యావ్ కాల్ టు 100. People have come from police cyber security department. They spoke each other. Parents are compromised, children are compromised. They left it. That's it. That is what. Here my role is zero. Why I felicitated in this time means because it is they have come to school. Because I should not force them to send it out. So then I have called. That right also I don't have. చూస్తారు కదా ప్రిన్సిపల్ గారి ఆడియోని ఎంత క్లియర్గా ఇన్స్టెంట్ జరిగింది వాస్తవము. వాళ్ళు వచ్చారు, సెటిల్మెంట్ చేసుకున్నారు, స్కూల్ తోటి దీనికి ఏ సంబంధం లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి అంటూ ఎంత బాజాప్తుగా చెప్తున్నారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఆయన మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం ఏంటో, ఒక అమ్మాయి విషయానికి సంబంధించి న్యూడ్ ఫొటోస్ బయటికి వస్తే అది స్కూల్ యాజమాన్యానికి మాకు సంబంధం ఏంటి అని ఆయన అడగడం చాలా విచిత్రంగా ఉంది నిజంగా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దీంట్లో మాకు వచ్చిన ప్రాబ్లం లేదు, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళైనా ఫైట్ చేస్తామంటున్నారు. కానీ ఆ జరిగిన తప్పుకు రిగ్రెట్ అవుతున్నాము,
దీని విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాము, రాబోయే రోజుల్లో ఇలాంటివి ఏ విద్యార్థి విషయంలోనూ జరగకూడదు, దాని పరంగా మేము ముందుకెళ్తాము అన్న ఏ పశ్చాత్తాపం అయితే ఆయన మాటల్లో క్లియర్గా లేదు. ఏమన్నారు, పేరెంట్స్ మాట్లాడుకున్నారు, వాళ్ళు సెటిల్ చేసుకున్నారు, మధ్యలో మేమేం చేస్తాము అంటూ కూడా చాలా క్లియర్గా చేతులు దులుపుకున్నాడు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా క్రైమ్ కరెస్పాండెంట్ క్రాంతి లైవ్లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, చాలా క్లియర్గా అయితే ఆయన చేతులు దులుపుకున్నారనే తెలుస్తుంది. అన్నన్ని లక్షల ఫీజులు తీసుకుంటూ స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా విద్యార్థుల బిహేవియర్ కావచ్చు, సెల్ ఫోన్ అనేది స్కూల్కి నాట్ అలౌడ్, ఆల్మోస్ట్ అదొక రూల్ ఉంది, అదందరికీ తెలిసిందే. ఒక విద్యార్థి ఫోన్ తీసుకొని వస్తున్నాడు అని అంటేనే వాళ్ళ స్కూల్లో సెక్యూరిటీ కావచ్చు, ఒక విద్యార్థి రక్షణ కావచ్చు, ఎంత బాగుంది అనేది అక్కడే తెలిసిపోతుంది. అసలు ఏంటి ప్రిన్సిపాల్ని అప్రోచ్ అయినప్పుడు దీని గురించి ఆయన ముందు పెట్టాడు, ముందు ఆయన రియాక్షన్ ఏంటి అసలు? రైట్ సంధ్య, ప్రస్తుతం ఆలస్యంగా వచ్చిన వెలుగుల చూడొచ్చు. హైదరాబాద్ మన్నేగూడ శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈరోజు ఫీజుల మీద ఉన్న శ్రద్ధ పిల్లల భవిష్యత్తు మీద లేదని కూడా చెప్పుకోవచ్చు మనం స్పష్టంగా. ఇక్కడ ఈ విజువల్స్లో కూడా మనం ఏదైతే న్యూస్ 360 ఒక స్ట్రింగ్ ఆపరేషన్ అనుకొని ఒక స్కూల్కి సంబంధించిన యువతికి న్యూడ్ ఫొటోస్ను సోషల్ మీడియాలో వైరల్ చేసిన విషయం తెలుసుకున్న తర్వాత దాన్ని అరికట్టడానికైతే న్యూస్ 360 టీం ప్రయత్నం చేసింది. అదే విధానంగా ఏదైతే సంఘటన జరిగిన తర్వాత స్కూల్ యాజమాన్యం దీంట్లో శ్రద్ధగా తీసుకొని ఇటు విద్యార్థి తరపు తల్లిదండ్రులను మరియు విద్యార్థి తరపు తల్లిదండ్రులు, అంటే ఇద్దరు బాధితురాలు తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే ఏదైతే ఈ ఘాతుకానికి పాటుపడ్డ స్టూడెంట్ విద్యార్థి తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేసి స్కూల్కి పిలిపించి, ఎందుకంటే ఈ తల్లిదండ్రుల బాధితురాలి తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా యాజమాన్యంపై మాత్రం చాలా సీరియస్గా అయిన విషయం కూడా దీంట్లో స్పష్టంగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక కన్న కూతురికి న్యూడ్ ఫొటోస్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతే ఏ విధంగా ఉంటుంది, ఆ కుటుంబం ఆవేదన ఏంది అనేసి ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ స్కూల్ యాజమాన్యం ఎప్పుడైతే న్యూస్ 360 రిపోర్టర్ వెళ్ళి యాజమాన్యం ప్రిన్సిపాల్ని అడిగితే మాత్రం అది ఒక చిన్న విషయం, దాంట్లో జోక్యం చేసుకోవద్దు, ఒకవేళ మీరు ఈ వార్తని టెలికాస్ట్ చేస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్తానంటూ కూడా మనకు ఈ ఆడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే బెదిరింపులకు, ఒక మీడియాపై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్టుగా మనకు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే అక్కడ బాధితులు స్కూల్ విషయాన్ని బయటికి వస్తే ఊరుకోను అనేసి ఆ విద్యార్థులకు బెదిరించినట్టు కూడా ఈ విషయం, అంటే ఒక న్యూస్ 360 టీం దీన్ని సామాన్యంగా ఈ విషయాన్ని వెలుగులకు, అంటే ప్రిన్సిపల్ ఈ ఘటన తర్వాత మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుంది జూన్ నుంచి, ఆ రాబోతున్న తరగతి మిగతా విద్యార్థుల కన్నా ఒక మాట అండగా ఇద్దామనే కాకుండా ఉన్న విషయాన్ని టెలికాస్ట్ చేస్తే బాగుండదు అంటూ మాత్రం బెదిరింపులకు పాల్పడుతున్న, అంటే ముందుగా అప్రోచ్ అయినప్పుడు ఆయన లోపలికి రానిచ్చారా క్రాంతి? విషయానికి సంబంధించి మాట్లాడాలి, దీనిపై పూర్తి స్పష్టత అడగడానికి పూర్తిగా మనం ప్రయత్నం చేశాము. ఇది జరిగిన విషయం వాస్తవం, టెలికాస్ట్ చేసే హక్కు నీకు లేదంటూ కూడా బెదిరించాడు. నేను దీనికి సంబంధించి విద్యార్థులు నా స్కూల్ నుంచి టీసీ తీసుకొని బయటికి వెళ్ళారు, ఆ విద్యార్థులుగా జరిగిన విషయం నేను చెప్పను అంటూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎందుకంటే మీ స్కూల్లో ఉన్నప్పుడే జరిగిన విషయం కదా సార్ అని కూడా మనం ప్రశ్నించాం అక్కడ ప్రిన్సిపల్ గారు. అవును, ప్రస్తుతం ఇప్పుడు నా స్కూల్లో లేరు, వాళ్ళు ఎగ్జామ్స్ రాసేశారు, టీసీ తీసుకున్నారు, వెళ్ళిపోయారు అంటూ అదే స్కూల్ విద్యార్థి హైయెస్ట్ మార్కులతో వెలుగులోకి వస్తే మాత్రం ఇదే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫ్లెక్సీలో వేసి ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక చిన్న తప్పు విషయాన్ని మాత్రం వీళ్ళు మాకు సంబంధం లేకుంటూ చెప్తున్నారు మాత్రం చాలా కొంత ఉద్రిక్తంగా అని కూడా ఈ ఆయన ఒక అండగా ఉండి, ఎందుకనంటే స్కూల్లో అమ్మాయిలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త పడాల్సింది పోయి ఇలాంటి విషయాలను వెలుగులోకి రాకుండా దాన్ని భూస్థాపితం చేస్తున్నాడని కూడా మనకు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో పెట్టేంత వరకు కూడా పే చేసేసుకొని ఇలాంటి ఘాతుకాలకు విద్యార్థులు పాల్పడాల్సిన అవసరం ఎందుకు వెలుగులోకి వచ్చింది స్పష్టంగా ఇక్కడ ఎక్కడో అంటే
కూడా ఇది ఎక్కడో వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది అని చెప్తాడు. మళ్ళీ ఇదే స్కూల్ కి మేము సైబర్ క్రైమ్స్ కి 100కి డైల్ చేయడం జరిగింది, పాట్రోలింగ్ వాళ్ళు రావడం కూడా జరిగింది, వాళ్ళు సామరస్యంగా క్లోజ్. క్రాంతి ఒక్క సెకండ్. క్రాంతి అనే ప్రిన్సిపల్ ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాడు. అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ ని వాళ్ళు కాంప్రమైజ్ చేసేసుకున్నారు, పోలీసులు వచ్చారు, వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మేమేం చేస్తాము అంటూ చాలా సింపుల్ గా ఒక అమ్మాయి జీవితానికి సంబంధించి ఆయన వాళ్ళు కాంప్రమైజ్ చెప్పారు, నేనేం చేస్తానండి అనేసి అని అన్నారు. అంటే ఇక్కడ పోలీసుల పాత్రకు సంబంధించి శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ తో ముందే మాట్లాడుకున్నారా, లేకపోతే దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఇంత పెద్ద విషయాన్ని బయటికి రాకుండా కేసు అవ్వకుండా ఇది ఫోక్స్ యాక్ట్ అయిపోతుంది యాక్చువల్ గా అయితే. ఎందుకంటే క్లియర్ గా మైనర్ బాలిక అనేది తెలుస్తున్నప్పుడు ఇంత పెద్ద విషయాన్ని బయటికి రాకుండా ఎలా మేనేజ్ చేశారు? మనం ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా వెనకాల ఉండి నడిపించారా ఏంటి అసలు ఈ అంశానికి సంబంధించి? ఎందుకంటే శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఇది బయటకు వస్తే వాళ్ళ స్టాండర్డ్ పడిపోతుంది, నెక్స్ట్ అడ్మిషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి రాకుండా చాలా పగడ్బందీగా జాగ్రత్త తీసుకున్నారనేది క్లియర్ గా తెలుస్తుంది. బట్ ఇంత పెద్ద విషయాన్ని బయటికి రాకుండా ఆపిన శక్తి ఏంటి అసలు? రైట్ సంధ్య, ప్రస్తుతం ఈ విషయాన్ని కూడా ఎందుకంటే ఆదిభట్ల సిఐ గారితో కూడా ఈ విషయంపై న్యూస్ 360 చర్చించడం జరిగింది. అయితే దీనికి స్కూల్కి సంబంధించింది ఎలాంటి కంప్లైంట్స్ పిటిషన్స్ మా దగ్గరికి రాలేదు అని చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ టైం ఏదైతే న్యూస్ 360 టీం ఈ శ్లోకా ఇంటర్నేషనల్ యాజమాన్యంతో ఏదైతే ప్రిన్సిపల్ లేదంటే ఉన్నత దానికి ఉన్న మిగతా అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినాక, ఇన్ఛార్జ్లో వాళ్ళతో మాట్లాడినాక కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత న్యూస్ 360 టీం అక్కడ ఆదిభట్ల సిఐని కూడా ప్రశ్నించిన తర్వాత, ఎందుకంటే దీనికి సంబంధించింది ఎలాంటి పిటిషన్స్ కావచ్చు కంప్లైంట్లు రాలేదు, కానీ వీళ్ళు తదుపరి సైబర్ క్రైమ్కి కావచ్చు 100కి డైల్ చేయడంతో మాత్రం పాట్రోలింగ్లో ఆ రోజు ఉన్న పోలీసులు మాత్రం స్కూల్కు వచ్చినట్లు కూడా మనకు స్పష్టంగా ప్రిన్సిపల్ ఈ వాయిస్లో చెప్పడం అయితే జరిగింది. దాంతో ఎందుకంటే ఈ విషయాన్ని బయటికి రాకుండా ప్రిన్సిపల్ అంటే క్రాంతి అంటే ప్రిన్సిపల్ చెప్పింది నిజమా కాదా అనేది క్రాస్ చెక్ చేశారా క్రాంతి? అంటే ప్రిన్సిపల్ చాలా క్లియర్ గా చెప్పారు, మేము 100కి ఫోన్ చేశాము, సైబర్ క్రైమ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ సమక్షంలోనే ఇది సెటిల్మెంట్ అయిపోయింది అనేసి అని చెప్పారు. కాబట్టి ప్రిన్సిపల్ మాట్లాడిన ఆడియోని ఆ సైబర్ క్రైమ్ అంటే ఎవరు ఆ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎవరు వచ్చారో అథారిటీ వాళ్లకు మీరు వినిపించే ప్రయత్నం చేశారా దీని గురించి? రైట్, స్పష్ట దానిపై కంప్లైంట్ ప్రస్తుతం ఎక్కడ ఉంది ఏంటి, ఎందుకంటే అక్కడ పిటిషన్ ఎలాంటిది ఫైల్ కాలేదు కాబట్టి ఆ రోజు వెళ్ళిన పాట్రోలింగ్కి ఎవరైతే వచ్చారో కానిస్టేబుల్, సాధారణంగా ఏదైనా 100కి డైల్ చేసిన సమయంలో చూసుకున్నట్లయితే కానిస్టేబుల్స్ వెళ్తూ ఉంటారు, కానీ ఆ రోజు సమయంలో ఎవరు వెళ్ళారు అనేసి దానిపై కూడా ఆరా తీయడం అయితే జరిగింది. బట్ అప్పుడు ఎవరు అనేది పేర్లు అయితే ఇంకా వెలుగులోకి రాలేదు. అది న్యూస్ 360 టీం ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే ఆ రోజుకి సంఘటన లేదు, దీనికి ఉన్నత అధికారుల ముందుకు కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే దీంతో అంటే కారణం అసలు ఈ అబ్బాయి ఫోటోలు తీయడానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న అసలు ఘర్షణ ఏదైనా ఉందా, లేదంటే ప్రేమ అనుకుంటూ పేర్లతో ఏదైనా వేధించాడా అనే దానిపై కూడా మరోసారి ప్రిన్సిపల్ని అడిగి ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడు శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్స్ బిఫోరే కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మరి రాబోయే అడ్మిషన్ సంబంధించి కావచ్చు, మిగతా విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ కానీ ఎక్కడ అక్కడ ఆడియోలో అయితే ఆయన చెప్పలేదు. దీని గురించి ఆయన ప్రశ్నిస్తే ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వినిపించింది అసలు? రైట్ సంధ్య, కానీ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని బయటికి రాకుండా ఉండడానికే బెదిరింపులకు పాల్పడుతున్నాడు తప్ప తదుపరి వచ్చే 2025-26కు వస్తున్న కొత్త విద్యార్థులకు, ఆ విద్యార్థి తల్లిదండ్రులకు అసలు ఏం సమాధానం ఇస్తాడు అనేసి అని కూడా ఇక్కడ తను చెప్పుకోవట్లే. అంటే తదుపరి వచ్చే విద్యార్థులకు అండగా ఉంటాము, ఇంకోసారి ఈ విషయాలు ఇలాంటి విషయాలు ముఖ్యంగా జరగకుండా చూసుకుంటామన్న ఒక హామీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే వార్త టెలికాస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను సుప్రీం కోర్టు వరకు వెళ్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు తప్ప తదుపరి వచ్చే విద్యార్థులకు ఒక అండగా మాత్రం ఒక మాట కూడా చెప్పట్లేదని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా ఇన్సిడెంట్ జరిగింది వాస్తవము, బట్ అది మాకు సంబంధం లేదు అంటూ ప్రిన్సిపల్ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. బట్ ఇలాంటివి మా స్కూల్లో జరగకుండా చూసుకుంటాము, అసలు ఎక్కడ తప్పు జరిగింది ఏంటి మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఉంటారు,
ఈ విషయం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ మీదనే పడుతుంది. కాబట్టి పేరెంట్స్కి మేము భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఫోన్స్ని అలౌ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటాము. పిల్లల బిహేవియర్ మీద శ్రద్ధ పెడతాము. ఇక మీదట ఇలాంటివి చర్యలకు ఎవరైనా పాల్పడాలన్నా ఖచ్చితంగా వారికి ఒక భయం లాంటివి క్రియేట్ చేస్తాము. ఇలాంటివి ఎక్కడా ఏం చెప్పలేదు. కేవలము ఇది మా పరిధిలోకి రాదు, పేరెంట్స్ సెటిల్ చేసుకున్నారు కాబట్టి మా స్కూల్ని మీరు అనలేరు, మా స్కూల్ని అంటే మేము ఊరుకోము, మేము సుప్రీంకోర్టుకైనా వెళ్తాము అనేసి అంటున్నారు తప్పితే వాళ్ళు చదువుతుంది మీ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో. మీరు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పిల్లలు వాళ్ళ బిహేవియర్కి సంబంధించి బాగాలేకపోతే పేరెంట్స్కి మీరు చెప్పాలి. సీసీ కెమెరాల పరిధిలో పిల్లలు క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, స్కూల్ అయిపోయిన తర్వాత ఏ పిల్లాడు స్కూల్లో ఎంతసేపు ఉంటున్నాడు, ఉన్నంతసేపు ఏం చేస్తున్నాడు అనేది ఈ సర్వేలెన్సెస్ అన్ని స్కూల్లో ఉన్నంతసేపు ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యమే టేక్ కేర్ చేయాలి. అందుకే కదా లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు. పిల్లాడు ఎక్కడ ఉంటున్నాడో ఏంటో అంటే క్లాస్ అయిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోయినా సంబంధం లేదు అన్నట్టు చేతులు తీసుకుంటాము అని అంటే కరెక్ట్ అయితే కాదు కదా. ఇంత ఫీజులు కడుతుంటే వాడికి విద్యతో పాటు బిహేవియర్ నేర్పాలి. ఆడపిల్లల పట్ల ఎట్లుండాలి, ఆడపిల్లలు మగపిల్లల పట్ల ఎట్లుండాలి, తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలి, స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము తల్లిదండ్రులు చెప్పలేనివి మీరు చెప్తే గురువు చెప్తే వింటారు కాబట్టి ఆ గురువు భయం పెడతాడు. కాబట్టి మేము ప్రేమగా ఉంటాము, ఒకనొక టైంలో చెప్పలేకపోతాము కాబట్టే కదా మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పండి, మీరు గైడ్ చేయండి, పిల్లల భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాము, మీరు వేసే పునాదే రేపు వారి ఉన్నత స్థానానికి తీసుకెళ్లగలుగుతుంది అంటూ ప్రతి ఒక్క పేరెంట్ వచ్చేసి మీ దగ్గర చెప్పేది అదే కదా. మరి ఇలా ఒక పిల్లాడు ఇంకొక అమ్మాయి ఫొటోస్ తీసి అమ్మాయి లైఫ్ గురించి ఆలోచించకుండా సోషల్ మీడియాలో పెట్టాడు అని అంటే ఆ పిల్లాడి బిహేవియర్ 10th క్లాస్ చదువుతున్నాడు అని అంటే ఆ పిల్లాడి బిహేవియర్ మీద మీరు ఏం ఫోకస్ పెడుతున్నారు? ఖచ్చితంగా అంతమంది పిల్లల మీద ఫోకస్ పెడతామంటే పెట్టాలి. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉంటారు. ఒకే క్లాస్కి స్కూల్ మొత్తం ఒకటే క్లాస్ చెప్పరు కదా, ప్రిన్సిపల్ ఒక్కరు ఉంటారేమో. ఖచ్చితంగా ఆ స్టూడెంట్కి సంబంధించి ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఎవరు వైలెంట్గా ఉన్నారు, ఎవరు నార్మల్గా ఉన్నారు, ఎవరు చదువుతున్నారు, ఎవరు చదవట్లేదు, తోటి విద్యార్థులతో వాడి బిహేవియర్ ఎలా ఉంది, స్కూల్కి వచ్చిన తర్వాత గురించి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు, ఇంట్లోంచి పేరెంట్స్ని పిలిపించి స్కూల్ టైంలో ఇలా ఉంటున్నాడు మీ అబ్బాయి, ఇంట్లో కూడా ఇలానే ఉంటాడా, ఇవన్నీ మానిటరింగ్ చేయాల్సింది ఎవరు? స్కూల్ యాజమాన్యమే కదా. ఒకటి చేస్తే తప్పుకు మీరు చాలా చేతులు దులిపేసుకుని సెటిల్మెంట్ అయిపోయిందని అంటే ఓకే ఇదే సెటిల్మెంట్ మన లైఫ్లో కూడా జరుగుతుందని ఇంకొక విద్యార్థి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? బయటికి రాకుండా అఫ్ కోర్స్ అమ్మాయి లైఫ్ ఇది, బయటికి రాకుండా జాగ్రత్త పడాలి, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ క్రైమ్ చేసిన వాడిని కూడా ఇక్కడ కాపాడారు కదా, దానికి సమాధానం ఏంటి? చేసిన క్రైమ్ని బయటికి రాకుండా కప్పిపుచ్చారు కదా, అంటే ఇంకొకరికి మీరు ఏం ఆన్సర్ చెప్తున్నారు? దాని ద్వారా తప్పులు చేసుకుంటూ పోతే మనం మేనేజ్ చేయొచ్చు, దీన్ని కప్పిపుచ్చవచ్చు, ఎవరైనా ఎన్నైనా తప్పులు చేయొచ్చు అనే సమాధానం వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నారా? ఎన్ని తప్పులు చేసినా మాఫీ అయిపోతుంది, మనం మ్యానిపులేట్ చేసుకోగలిగితే సరిపోతుంది, డబ్బులు ఉంటే సరిపోతుంది, ఎంత పెద్ద తప్పు అయినా సరే ఇక్కడ కొట్టేయబడుతుంది అని చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ఆ పిల్లాడు ఊరికే ఉంటాడా? నేను ఇంత చేసినా నన్ను ఏం చేయలేరా, కూర్చోబెట్టారు, మాట్లాడేశారు, పంపించేశారు అనేసానంటే ఇంకో స్టూడెంట్కి అది ఏం రిజిస్టర్ కాబోతోంది? ఈ ఇన్సిడెంట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది మరి ప్రిన్సిపల్ ఆలోచించారా? మరి వాళ్ళ ఇంట్లో ఆయనకు అమ్మాయిలు ఉన్నారా లేదా, ఇలాంటి ఇన్సిడెంట్ వాళ్ళ ఇంట్లో జరిగితే ఆయన ఇలానే రియాక్ట్ అవుతారా? దీనికైతే ఆయనే సమాధానం చెప్పాలి. దీన్ని బయటికి రానియకుండా చాలా బాగా మ్యానిపులేట్ చేశారన్న విషయం క్లియర్ కట్గా అర్థమవుతోంది. అందుకే ఆయన బాజాప్తగా ఎక్కడ కేసు రిజిస్టర్ అవ్వలేదు, ఎక్కడ బయటకు వచ్చి కంప్లైంట్ చేయలేదు. కాబట్టి మేము సుప్రీంకి వెళ్ళినా తేల్చుకుంటాం. ఇన్సిడెంట్ జరిగింది వాస్తవం, కానీ మేమేం తప్పు చేయలేదు, ఏది జరిగినా సుప్రీంకి వెళ్ళి తేల్చుకుందామంటారు. చూద్దాం మరి అంశానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎవరిని ప్రశ్నలు అడిగితే ఏం సమాధానాలు చెప్తారు, దీని ద్వారా ఏం సమాజానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.